ఈరోజు డీజాక్ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నందుకు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీసీకే విముక్త చిరుతల కచ్చి పార్టీ ఈ డీజాక్లో ఒక మెంబర్గా ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఇప్పటిదాకా బహుశా నేను రాలేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఇప్పటికే ఆయన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చాలా విషయాలు చెప్పారు. కానీ గత 6-7 సంవత్సరాలుగా గాలి వినోద్ కుమార్ గారు సౌత్ ఇండియా పొలిటికల్ జాక్ అనే దాన్ని ఏర్పాటు చేసి సౌత్ ఇండియాకి జరుగుతున్న నష్టాన్ని గురించి ఈ తెలంగాణ అదేవిధంగా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక అవగాహనని చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాలు అనేకం చేపట్టారు. అదేవిధంగా మేము ద్రవిడ బహుజన సమితి అనే ఒక సంస్థని ప్రారంభించి సామాజిక న్యాయం అదేవిధంగా దక్షిణాది యొక్క స్వయం ప్రతిపత్తి కోసము ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ద్రవిడ బహుజన సమితిని వీసీకే పార్టీలో విలీనం చేసి మేము ఒక రాజకీయ పార్టీగా మారాము. వీసీకే డీజాక్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకి తెలియజేయడానికి మీతో కలిసి పనిచేస్తుంది. అదే సందర్భంలో ఈ సందర్భంగా ఒక ప్రతిపాదనను కూడా మీ ముందు పెడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వేని చేపడుతున్నది. సామాజిక ఆర్థిక రాజకీయ సమాచారాన్ని అంతా ఇవ్వాలి అని ప్రజల్ని కోరుతున్నది. మేము ప్రభుత్వాన్ని వీసీకే తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మార్వాడీలని 2014 తర్వాత వచ్చి తెలంగాణ మొత్తాన్ని ఆక్రమించినటువంటి మార్వాడీలని రికార్డ్ చేయొద్దని, వాళ్ళకి సంబంధించిన లెక్కలు తీయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని స్థానికేతరులని మెన్షన్ చేసినా కూడా తర్వాత వాళ్ళకి రాబోయే రోజుల్లో హక్కులు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి మార్వాడీలని లెక్క పెట్టొద్దు. అదేవిధంగా బతుకుదెరువు కోసం ఉత్తరాది ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ కూలీ నాలి చేసుకుని బతుకుతున్న వాళ్ళని కూడా లెక్కించాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఇక్కడ ఓటర్ కార్డులను కూడా సంపాదించి ఓట్లేసి వాళ్ళకి అనుకూలమైన పార్టీలను గెలిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. నేను తమిళనాడులో చాలా నియోజకవర్గాల్లో మాట్లాడినప్పుడు చాలా 3,000-4,000 ఓట్ల తేడాతోటి గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. కారణం ఏంటంటే దక్షిణాదికి తరలి వచ్చిన, ముఖ్యంగా తమిళనాడుకి తరలి వచ్చి స్థిరపడ్డటువంటి ఆ 4-5 మంది ఓటర్ల మూలంగానే ఆ స్థానిక పార్టీలు ఓడిపోవడం అనేది జరిగింది. అందుకని ఉత్తరాది ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడి రాజకీయ నాయకులని ఇక్కడి పార్టీలని ఓడించే ఒక స్థాయికి వాళ్ళు వచ్చారంటే మన రాజకీయాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, మన మార్కెట్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, మనం కొనే ప్రతి వస్తువు వాళ్ళు అమ్ముతున్నది, మనం ఇంతకు ముందు పెట్టుకున్న ప్రతి షాపు ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మొత్తం హైదరాబాద్ అంతా మార్వాడీల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న మండల కేంద్రాలు కూడా పూర్తిగా మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మార్వాడీల మీద నేను విద్వేషాన్ని ప్రచారం చేయట్లేదు. మార్వాడీలు మన జీవితాల్లోకి ఎలా చొచ్చుకొచ్చారో చెబుతున్నాను. తెలంగాణ రాష్ట్రం రావాలని ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళు ఆలోచించినది మార్వాడీలకి తెలంగాణని అప్పచెప్పాలని కాదు. తెలంగాణ ప్రజలు ఈ ఆర్థిక వనరుల్ని అనుభవించాలని, వాళ్ళని వాళ్ళే పరిపాలించుకోవాలని. కానీ ఈరోజు తెలంగాణ ఆర్థిక వనరులు లేని కూడా వాళ్ళే లేవు. గ్రానైట్ కంపెనీలు మనవి కావు, గ్రానైట్ క్వారీలు మనవి కావు, గ్రానైట్ రాళ్ళను కోసే మిషన్లు పెట్టిన ఆ యూనిట్స్ ఏవైతున్నాయో అవి కూడా మార్వాడీలే. సో ప్రతిదీ కూడా మార్వాడీలు ఉత్తరాది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి నిజంగా తెలంగాణ పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది. కాబట్టి తెలంగాణలో జరుగుతున్న సకల సమగ్ర కుటుంబ సర్వేలో మార్వాడీల వివరాలు ఉత్తరాది వాళ్ళ వివరాల్ని నమోదు చేయకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని వీసీకే పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు, అదేవిధంగా కొత్తగా ఈ ద్రవిడ మీడియా నెట్వర్క్ని ప్రారంభిస్తున్నందుకు గాలి వినోదన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.